గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎస్పీ గారు పిలుస్తున్నారు. ఫోన్ ఒకటి. హలో నరేంద్ర. ఎస్, మీరెవరు? అప్పుడే మర్చిపోయావా? 10 లక్షలు తీసుకొని నెల కూడా కాలేదు. హలో సార్, మీరా? సార్ మీరిచ్చింది అప్పుడే ఇక్కడ అందరికీ సర్దేశాను. నేను ఫోన్ చేసింది దానికోసం కాదు. ఇప్పుడు సిటీ పరిస్థితి ఎలా ఉంది? అంత సద్దుమానిగింది. ప్రస్తుతానికి ఓకే. మంచిది. అయితే నేను నీకు ఒక డీల్ ఇస్తా, చేస్తావా? నేను ఉందే చేయడానికి. గుడ్. అది నువ్వు చేస్తే మొన్న ఇచ్చిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. ఏంటది? 2 రోజుల్లో నా తమ్ముడిని హైదరాబాద్ పంపిస్తాను. పని ఏంటో వాడు చెప్తాడు. పని అయ్యేంత వరకు వాడికి తోడుగా ఉండు. పని అయ్యాక వాడిని సేఫ్టీగా సిటీ దాటించు. నీకు ఇస్తాను అమౌంట్ అక్కడే తీసుకో. ఏంటి, సరేనా? అలాగే అన్నా, అలాగే అలాగే. వెల్కమ్ టు ఇండియా బ్రదర్. థ్యాంక్ యూ. అన్నంతా చెప్పాడుగా? అన్ని చెప్పేశారు. అంత రెడీ చేశాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ. 5 minutes వస్తా. ఇక్కడే ఉన్నాను. ఓకే. చూసేరా. సారీ అన్న. అన్న మీకిమ్మన్నాడు. థ్యాంక్స్ నేనే చెప్పాలి. నువ్వు నా గురించి చాలా రిస్క్ తీసుకున్నావు. నో 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 సదా మీ సేవలో. ఇంకేం ప్రాబ్లం లేదుగా? నో బ్రదర్, మీకు ఏం ప్రాబ్లం లేకుండా అన్ని ఏర్పాటు చేశాను. మీరు సేఫ్టీగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. బాయ్ నరేంద్ర. బూమ్. పాప, ఇక్కడ శ్రీధర్ అని ఒక అన్నయ్య ఉంటాడు, నీకు తెలుసా? శ్రీధరా? వాడెవడు? ఇక్కడ నా ఫ్రెండ్ శ్రీధర్ అని ఉంటాడు. అతని ఇల్లు ఏమైనా మీకు ఐడియా ఉందా? ఏం చేస్తుంటాడు? జాబ్ చేస్తూ ఉంటాడు. ఈ కాలనీలో పెద్దగా జాబ్ చేసాడు అవ్వడు లేడే, అంత బేవర్స్ కూడా తప్ప. అయితే వాడు ఖచ్చితంగా ఉండాలి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? పెద్ద బేవర్స్ గాని. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ శ్రీధర్ అని ఒక అతను ఉంటాడు, మీకు? శ్రీధరా? మా ఆయన. శ్రీధర్కి పెళ్ళి అయిపోయిందా? పెళ్ళైంది ఆడికి కాదు, నాకు. మీకా? ఎవరితో? ఇదిగో ఈవిడితోటి. మరి శ్రీధర్? ఆడు మా ఇంట్లో రెంట్ కొంటాడు, రెంట్ మాత్రం కట్టడు. అవును, ఆడి గురించి ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు. ఇంతకీ ఎవరు బాబు నువ్వు? శ్రీధర్ ఫ్రెండ్ ని. ఆడే బేవర్స్ అనుకున్నాను. ఆడికి ఫ్రెండ్ కూడా నెట్టి. లోపల పద. ఇల్లు ఇస్తున్నాడు కదా, ఎల్లు. నువ్వేంటే అటు చూస్తున్నావు? ఇటు చూసుకో. అదా ఎరా బానా?
ఏట్రా మావా ఇంత సడన్ గా ఊడిపడ్డా? చెప్తా గానీ మీ కాలనీ అంటే అదో టైప్ లో ఉంది. అంతే మావా, ఈ కాలనీ కొంచెం తేడా. అంతా నువ్వే తేడా అంటున్నారు. ఎవరా మాట ఉంది? ఒక్కడంటే పర్లేదురా, ప్రతివాడు అదే మాట అంటున్నాడు. మావా నువ్వు జర్నీ చేసి బాగా అలసిపోయినావు, పద రెస్ట్ తీసుకుందు గానీ. ఏమండి ఈ అరటిపళ్ళు ఎంతకి ఇస్తున్నారు? 4 10 రూపాయలు. 10 రూపాయల 5 రూపాయలకి ఇస్తారా? సరేలే ఇవ్వు. ఇదేదో తేడాగా ఉంది. హలో, డబ్బులు లేకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? అరటిపళ్ళు తీసుకున్నది వాళ్ళు, డబ్బులు నన్ను అడుగుతావేంటి? అడిగింది నువ్వు, ఇచ్చింది నేను. ఎవరు తీసుకుంటావయ్యా? ముందు డబ్బులు ఇచ్చేళ్ళు. తింటున్నది వాళ్ళని అడుగు. ఇవే ఇది అన్యాయం. అవునే, ఏం కాదు, ముందు పైసలు తీబే. బే నన్ను బే అంటావేంటి? కట్రా ఏంటి? మీ దగ్గరికి రావద్దు, నేనే వచ్చేస్తాను. చిల్లరలేదు, చిల్లరి. అంత మోసం. కాలు ఎందుకు అడ్డం పెట్టావు? నా కాలు తొక్కి నన్నే అంటావు బే. బే మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంది బే? ముందా జేబులో డబ్బులు. డబ్బులా? నేనేమన్నా తీబే తీ. వీడితో మాట్లాడిందిరా. మొత్తం 10 మంది ఉన్నారు. 50,000 ఇస్తే వేసేస్తా. 50 లేదు, 30 చేసుకో. బోణీ బేరం, బేరాలొద్దు. అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేను. అంతేనంటావా? నీ ఇష్టం. అయితే ఓకే. ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి కుంభీనికర కుంభస్సగురు కుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్దండ జిత దుర్దండ భడతతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి కుంభీనికర కుంభస్సగురు ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి దుర్దండ జిత దుర్దండ భటతతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర సగురు కుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జున కుంభీనికర కుంభస్సగురు కుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్దండ జిత దుర్దండ భటతతి ఛత్రపతి శత్రుప్రకర వీడేంటి నేను కొట్టకుండానే పడిపోయాడు? నన్ను కొట్టి నువ్వు కదా వాడు. హెల్ప్. నో నీడ్ టు హెల్ప్. దిస్ ఈస్ రాణా, సింగిల్ ఫింగర్. ఏరియా కొత్త కాదు, కాలనీ కొత్త. జస్ట్ వెయిట్ బ్రదర్. పరిగెడుతున్నావేంట్రా? ఏరా గురి తప్పింది అనుకుంటున్నావా? కావాలనే లెఫ్ట్ హ్యాండ్ తో వేసా. లైఫ్ రిస్క్. ఏమనుకుంటున్నావురా? 20,000 డెఫిసిట్ తో పనిచేశా. డబ్బులు ఎక్కడా? ఈ డబ్బులు మంచి పని కోసం అన్నా. ఓ అమ్మాయి పెళ్లి, వాళ్ళు చాలా పేదోళ్ళు అన్నా.
నిజమేనా? ప్రామిస్ అన్నా. ఎప్పుడు ఇస్తావు? రేపు పొద్దున్న ఇచ్చేస్తానన్నా. నీ పేరేంట్రా? కోకారావు అన్న. కోకారావు. ఓకే, రేపు పొద్దున్న నువ్వు ఇవ్వలేదనుకో ఇచ్చేస్తానన్నా. ఇది ఉండదు. ఏం చేస్తుంటావు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాను. ఓ, పనికి వస్తావు. టచ్ లో ఉండు. రే, నాకు చిన్న పని ఉందిరా, సాయంత్రం కలుస్తానా? నాకేనా పనిలేంది?